వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. మరోవైపు జగన్ పర్యటనపై పల్నాడు ఎస్పీ ఆంక్షలు విధించారు. అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఎన్ని గంటలకు వైఎస్ జగన్ అక్కడికి చేరుకోనున్నారు? ఎటువంటి ఆంక్షలు విధించారు పోలీసులు? అంటే శ్రీదేవి, ఏదైతే జగన్ పర్యటన వాళ్ళ పల్నాడు జిల్లాలో ఉందో అది మాత్రం తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈరోజు ఆయన పర్యటన అయితే కొనసాగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు ఉదయం ఖచ్చితంగా మరికొద్దిసేపట్లో తన నివాసం నుంచి తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామానికి రావడం అనేది జరుగుతుంది. రెంటపాళ్ల గ్రామానికి సంబంధించి రెంటపాళ్లలో ఉన్నటువంటి ఈ కార్యకర్త అయినటువంటి నాగమల్లేశ్వరరావు కొన్నాళ్ల క్రితం ఆయన అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయనకి సంబంధించి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈరోజు 11 గంటల ప్రాంతంలో రెంటపాళ్ల గ్రామానికి వస్తానని చెప్పి తెలియజేశాడు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా టీడీపీ నాయకులు అయితే మాత్రం ఆయన ఎవరైతే కార్యకర్త అయినటువంటి నాగమల్లేశ్వరరావు ఉన్నాడో ఆ నాగమల్లేశ్వరరావు మృతికి తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, అతను వైసీపీ గెలుస్తుందని చెప్పి పెద్ద ఎత్తున కూడా బెట్టింగ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ డబ్బులు కట్టలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని ఒక పక్కన ఆరోపిస్తూ ఉంటే, మరో పక్కన వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో మొట్టమొదట జరిగినటువంటి ఆత్మహత్యగా కూడా వాళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు. వేధింపులు, టీడీపీకి సంబంధించిన నాయకులు వేధింపులు తాడలేకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. ఈ రెండు వాదనల మధ్య ఈ రోజు అయితే ఈ పర్యటన జగన్ పర్యటన అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పల్నాడు సంబంధించినటువంటి ఎస్పీ ఈ శ్రీనివాసరావు అయితే మాత్రం పూర్తిగా కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో గుంటూరు జిల్లాలో పర్యటన జరిగినా, లేకపోతే ప్రకాశం జిల్లాలో జరిగిన, ఆ తర్వాత ఈ అనంతపురం జిల్లాలో జరిగిన పర్యటనలు ఏవైతే ఉన్నాయో ఆ పర్యటనలో కొంత ఉద్రిక్త పరిస్థితులనే ఏర్పడ్డాయి. అటువంటి నేపథ్యంలో ఈ పర్యటనలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా కూడా ముందు నుంచే కూడా పోలీసులు అయితే మాత్రం కొంత వాళ్ళైతే చర్యలు అయితే తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ చర్యలకు సంబంధించి ప్రధానంగా కూడా ఆయనతో పాటు అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు కేవలం 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నట్లుగా కూడా తెలియజేశారు. కేవలం జగన్ కాన్వాయ్తో పాటుగా మరో 3 వాహనాలు మాత్రమే లోపలికి పర్మిషన్ ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి నిన్న నైట్ ఎస్పీ శ్రీనివాసరావు అయితే మాత్రం పూర్తిగా కూడా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశాడు. 100 మందికి మాత్రమే అనుమతులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా జనాన్ని సమీకరించొద్దు అని ఆయనైతే ప్రకటన చేయటమే కాకుండా ఈరోజు ఉదయం అయితే మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులో సారాంశం ఏంటంటే ఎవరు కూడా జగన్ పర్యటన నేపథ్యంలో జన సమీకరణ చేయకూడదు, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కూడా ప్రవర్తించకూడదని ఉంది. నిన్న ఎస్పీ తాను ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొంత అల్లర్లు సృష్టించేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు సృష్టించినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పాడు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రజెంట్ అయితే మాత్రం జగన్ పర్యటన కొనసాగనుంది. శ్రీదేవి. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.